సభకు నమస్కారం. నా పేరు విజయ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నా కవితా శీర్షిక తెలంగాణ మహిళా శక్తి. అసమాన పరాక్రమశాలి, ఆడపడుచుల ఆత్మగౌరవ సమూన్నత ప్రతీక, రుద్రుని అవతారం రుద్రమదేవి. కాకలు తీరిన కాకతీయ సైన్యాన్ని కకావికలు చేసిన కోయవారి వీరత్వం, త్యాగత్వం, ఆదివాసి అమరులు సమ్మక్క సారాలమ్మ. జుట్టు ముడివేసి కొంగు నడుముకు చుట్టి కత్తిపట్టి కథనాన కాలు దువ్వి పీష్వా మరాఠాలను మట్టి కరిపించిన మహారాణి ఆందోళ్ శంకరమ్మ. కరువు నేలను కౌల నేలగా సాహిత్య సేవలోనే కాదు సమరంలోనూ సాటిలేనిది గద్వాల ఆదిలక్ష్మీదేవమ్మ. కాలాన్ని చెరబట్టిన రాక్షస రజాకారులను మహిళా గెరిల్లా సైన్యంతో సైరన్ మోగించిన సైరంధ్రి ఆరుట్ల కమలాదేవి. పట్టిస్తే 10,000 నజరానా తలపై వేలాడుతున్నా ఆమె పేరు వింటేనే దొరల గడీలు గడగడలాడేవి. గడీలలోని ధాన్యం గరీబోళ్లకు దానంగా తరలిపోతుంది. నిజాంకు నిద్ర కరువయ్యేది. ఆమెనే మహిళా శక్తి మల్లు స్వరాజ్యం. కోయిల గొంతుతో బతుకమ్మ పాటలు పాడి కోయవారిని ఏకం చేసి రజాకారులను తరిమికొట్టి వెట్టి బ్రతుకుల వెలతలు తీర్చిన చెన్నబోయిన కమలమ్మ. హక్కుల కోసం దొరల కంటాలకు కొడవలి అయి రోకలి బండను యుద్ధ అస్త్రం జాబితాలో చేర్చిన తెలంగాణ వీరతిలకం చిట్యాల ఐలమ్మ. బానిస బ్రతుకులకు బతుకమ్మ పాటలు పాడి వరిసేలలతో గడీలలో గడ్డి మొలిపించిన కొండవీటి ఇందిరమ్మ. పూలనే పరాశక్తిగా, ప్రకృతినే పరమాత్మగా, బతుకమ్మగా ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ సమున్నత సంస్కారం. ప్రకృతిని రక్షిద్దాం, ప్రపంచాన్ని కాపాడదాం. ధన్యవాదాలు.